أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. హునైన్ యుద్ధం తర్వాత లభించిన యుద్ధ సంపద, దాని పంపిణీ గురించి ప్రస్తావన జరుగుతుండెను. ఈ విషయంలో మరిన్ని సంఘటనలు ఈ విధంగా వివరించబడ్డాయి. హునైన్ విజయం తర్వాత ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధ సంపద నంతటినీ జీరానా అనే ప్రదేశంలో పోగు చేయాలని ఆదేశించారు. ఈ ఆదేశం ఇచ్చి ఆయన తాయిఫ్ వైపు వెళ్లారు. సుమారు 1 నెల తర్వాత తాయిఫ్ నుండి తిరిగి జీరానాకు వచ్చారు. అక్కడికి చేరుకున్న తర్వాత కూడా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధ సంపదనను వెంటనే పంచలేదు. కొన్ని రోజులు వేచి చూశారు. బను హవాజిన్ తెగవారు పశ్చాత్తాపపడి తిరిగి వస్తారేమో, అప్పుడు వారి కుటుంబాలు సంపద మరియు పశువులు వారికి తిరిగి ఇచ్చేయి వేయచ్చుననే ఉద్దేశంతో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 13 లేదా 14 రోజుల వరకు నిరీక్షించారని కొందరు చెబుతుంటారు. ఒకవైపు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కోసం ఎదురు చూస్తూ ఉండగా, మరోవైపు బను హవాజిన్ వారు తాము వెళ్లడం ప్రయోజనకరంగా ఉంటుందా లేదా అనే సందిగ్ధంలో ఉండిరి. చివరకు అంతగా వేచి చూసిన తర్వాత ఆ ప్రజలు రావడం లేదని నిర్ధారించుకొని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యుద్ధ సొమ్మును, ఖైదీలను పంపిణీ చేశారు. ఈ పంపిణీ పూర్తయిన తర్వాత బను హవాజిన్ తెగకు చెందిన 14 మంది గౌరవనీయ వ్యక్తులు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో హాజరయ్యారు. వీరు అప్పటికే ఇస్లాం స్వీకరించి ఉన్నారు. తమ తెగ మొత్తం కూడా ఇస్లాం స్వీకరించిందని వారు తెలియజేశారు. ఆ తర్వాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల దయ చూపాలని అభ్యర్థిస్తూ, ఓ అల్లాహ్ ప్రవక్త, మేము గౌరవనీయమైన కుటుంబానికి చెందినవారం. మేము ఎదుర్కొంటున్న కష్టము, బాధలు మీకు తెలియనివి కావు. మీరు మాపై ఉపకారం చేయండి, అల్లాహ్ మీపై ఉపకారం చేస్తాడు అని విన్నవించారు. ఈ బృందానికి నాయకుడు అబూ సురత్ జుహైర్ బిన్ జర్వల్. అతను మంచి వక్త మరియు కవి కూడా. అతను ఎంతో మృదువుగా, హృదయాన్ని కదిలించే రీతిలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముందు దయ కోసం విజ్ఞప్తి చేస్తూ ఇలా అన్నాడు: ఓ అల్లాహ్ ప్రవక్త, ఈ పట్టుబడిన వారిలో మీ మేనత్తలు, మీ మేనమామల వారి భార్యలు మరియు మీకు పోషణ ఇచ్చి తినిపించిన మీ తోబుట్టువులు కూడా ఉన్నారు. అతను ఈ విధంగా ఎందుకు చెప్పాడంటే, హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తన చిన్నతనంలో బను సాద్ తెగలో పాలు తాగి పెరిగారు. ఆయన పెంపుడు తల్లిదండ్రులు బను సాద్ తెగకు చెందినవారు. అది బను హవాజిన్లోని ఒక శాఖ. ఆ తర్వాత అతను ఇలా అన్నాడు: పాలు ఇచ్చిన ఈ ఉపకారం మేము గస్సానీ రాజు అయిన హారిస్ బిన్ అబీ షమర్ లేదా ఇరాక్ రాజు అయిన నోమాన్ బిన్ ముంజిర్పై చేసి, మాకు ఈ విధమైన కష్టం వచ్చి ఉంటే వారు కూడా మాపై దయ చూపేవారు. మీరైతే అందరికన్నా ఎక్కువ దయగలవారు, దాతృత్వానికి అధిపతి. దీని తర్వాత అతను ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ప్రశంసలతో కూడిన ఒక కవితను కూడా చదివాడు. ఈ బృందంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పెంపుడు పినతండ్రి కూడా ఉండిరి. ఆయన కూడా ఇలాంటి కలగలిసిన భావోద్వేగాలతో ప్రసంగిస్తూ, మీరు చిన్నతనంలో మా వద్ద ఉన్నప్పుడు నేను మిమ్మల్ని చూశాను. అప్పుడు మీరు చాలా మంచివారు. ఆ తర్వాత మీ యవ్వనంలో మిమ్మల్ని చూసే అదృష్టం నాకు లభించింది. యవ్వనంలో కూడా మీకంటే మంచి స్వభావం, ఉత్తమ మనస్సు గల వ్యక్తి ఎవరూ లేకుండెను. మీరు సాక్షాత్తు దయ, మేలు, దాతృత్వపు నది వంటివారు. మేము మీ సొంత కుటుంబానికి చెందినవారం.
కాబట్టి మాపై ఉపకారం చేయండి. అల్లాహ్ ఈ ఉపకారానికి మీకు తప్పకుండా ప్రతిఫలం ఇస్తాడు అని అన్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దుఃఖభరితమైన విన్నపాలను ఆలకించారు. వారి అభ్యర్థనను తిరస్కరించకుండా ఆయన ఇలా అన్నారు: నేను చాలా రోజులు మీకోసం ఎదురు చూశాను, కానీ మీరు ఇక రారని నాకు నమ్మకం కలిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నట్లుగా బందీలలో నా వద్ద చాలా తక్కువ మంది మాత్రమే మిగిలారు. మిగిలిన వారంతా పంపిణీ చేయబడ్డారు. నా దృష్టిలో అత్యంత నిజమైన విషయమే అత్యంత ఇష్టమైనది. కాబట్టి మీరు ఇప్పుడు 2 వస్తువులలో ఒకదాన్ని ఎంచుకోవచ్చును. బందీలైన స్త్రీ పురుషులనా లేక ధన సంపదనా? వీటిలో దేన్ని తీసుకుంటారో తీసుకోవచ్చు. నేను చాలా నిరీక్షించాను, 2 ఇచ్చేయాలని అనుకున్నాను. బను హవాజిన్ బృందం పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని మా బందీలను అంటే మా స్త్రీ పురుషులను తిరిగి తీసుకోవాలని కోరుకుంటున్నాము అని విన్నవించారు. దానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: నాకు మరియు బను అబ్దుల్ ముత్తలిబ్ వాటాలో వచ్చిన బందీలు అయితే మీకు చెందినవారే. నేను వారిని విడుదల చేస్తున్నాను, మీకు తిరిగి ఇచ్చేస్తున్నాను. ఇతర బందీల గురించి నేను మిగతా ముస్లింలతో మాట్లాడతాను, ఎందుకంటే వారికి నేను ఇప్పటికే ఇచ్చేశాను. దీనితో పాటు ఆ బృందానికి ఆయన ఒక పరిష్కారాన్ని కూడా సూచించారు. మీరు జుహర్ నమాజ్ తర్వాత ప్రజల ముందు నిలబడి మా పిల్లలను మా స్త్రీలను వదిలివేయాలని ముస్లింల కోసం అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను మా సిఫారసుదారుగా చేసుకుంటున్నామని, అనగా ముస్లింల ద్వారా అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో సిఫారసు చేస్తున్నామని చెప్పండి. అంతేకాకుండా ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా కూడా చెప్పారు: ముస్లింల ముందు మీరు ఇస్లాం స్వీకరించినట్లు తెలియజేయండి, మేము మీ సోదరులము అని చెప్పండి. అప్పుడు నేను ప్రజలతో మీ తరపున సిఫారసు చేస్తాను. బందీలను విడుదల చేయడానికి స్వయంగా ఒక మార్గాన్ని నేర్పి సాధారణ ముస్లింల ఆత్మగౌరవాన్ని గౌరవించడం, హవాజిన్ తెగ వారిని కూడా గౌరవించడం అనేది దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి దాతృత్వం, ఔదార్యానికి చక్కటి ఉదాహరణ. ఎందుకంటే ఆ బందీలు అప్పటికీ ముస్లింల ఆస్తిగా మారిపోయిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పిన విధంగానే ఆ బృందంలోని వారు జుహర్ నమాజ్ తర్వాత నిలబడి ఇట్లు విన్నవించుకున్నారు. బుఖారీ ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నిలబడి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఇలా అన్నారు: మీ సోదరులు పశ్చాత్తాపపడి మీ వద్దకు వచ్చారు. నేను వారి బందీలను వారికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నాను. ఎవరైతే తమ సంతోషంతో అలా చేయాలనుకుంటున్నారో వారు చేయవచ్చు. ఎవరైనా బందీకి బదులుగా నష్టపరిహారం తీసుకోవాలనుకుంటే వారికి ముందుగా లభించిన యుద్ధ సంపద మొదటి దశలో పంపిణీ అయిన దాని నుండి నేను వారి హక్కును తిరిగి చెల్లిస్తాను. దీనితో పాటు ఆయన తన కుటుంబం అంటే బను అబ్దుల్ ముత్తలిబ్ వాటాలోని బందీలను తిరిగి ఇచ్చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అనుచరులు తమ ప్రాణాల కంటే ఎక్కువ, తమ భార్య బిడ్డల కంటే ఎక్కువ, తల్లిదండ్రుల కంటే ఎక్కువ ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రేమించేవారు. వారు వెంటనే, ఓ అల్లాహ్ ప్రవక్త, మీ సంతోషం కోసం మేము సంతోషంగా మా వద్ద ఉన్న బను హవాజిన్ ఖైదీలను తిరిగి ఇచ్చేస్తున్నామని అన్నారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వారి ఈ ఉదార భావోద్వేగాన్ని చూసి చాలా సంతోషించారు. అయితే అందరి సమ్మతి, సంతోషం తెలుసుకోవడం సరైనదని ఆయన భావించారు. అందుకే ఆయన ఇలా అన్నారు: మీలో ఎవరు అనుమతి ఇచ్చారో ఎవరు ఇవ్వలేదో నాకు తెలియడం లేదు, ఎందుకంటే సాధారణ సమూహంలో అందరూ మాట్లాడుతున్నారు. అందుకే మీరు తిరిగి వెళ్ళండి. మీ నాయకులు, మీ పర్యవేక్షకులు నా వద్దకు వచ్చి మీ ప్రజల నిర్ణయాన్ని తెలియజేయాలి అని ఆయన ఆదేశం మేరకు ప్రజలందరూ సంతోషంగా తమ ఖైదీలను తిరిగి ఇచ్చేస్తున్నట్లు తెలియజేశారు. వారి నాయకులు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో ఈ విషయాన్ని విన్నవించారు. ఈ విధంగా ఆ శత్రు తెగపై ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గొప్ప ఉపకారం జరిగింది. యుద్ధ ఖైదీలందరినీ ఎటువంటి ప్రతిఫలం లేకుండా తిరిగి ఇచ్చేశారు. అంతేకాకుండా తన నిస్వార్థమైన విధేయత గల ప్రేమగల సహచరుల భావాలను కూడా గౌరవిస్తూ ఆయన ప్రతి ఖైదీకి బదులుగా 6 ఒంటెలు ఇవ్వబడతాయి అని ప్రకటించారు. హజరత్ ఉమర్ రజల్లాహు అన్హు ప్రవక్త పట్ల ప్రేమ మరియు విధేయతకు ఇది కూడా ఒక ఉదాహరణ. ఖైదీల విడుదల సమయంలో ఆయన అక్కడ లేకుండిరి. తిరిగి వచ్చినప్పుడు ఖైదీలు సంతోషంతో ఉప్పొంగిపోవడం చూశారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అందరి ఖైదీలను విడుదల చేశారని తెలుసుకున్న వెంటనే ఆయన మరింత విచారణ చేయవలసిన అవసరం లేదని భావించి వెంటనే తన కుమారుడితో ఇలా అన్నారు: ఓ అబ్దుల్లా, వెళ్ళు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నాకు బహుమతిగా ఇచ్చిన నా ఆ బానిస స్త్రీని విముక్తి చెయ్యి.
మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బను హవాజిన్ ఖైదీలను ఎటువంటి ప్రతిఫలం లేకుండా విడుదల చేయడమే కాకుండా వారికి వస్త్రాలను కూడా బహుకరించారు. ఆయన నొక్కి చెబుతూ ఇలా అన్నారు: ఫలా యఖ్రుజుల్ హుర్రు మిన్హుం ఇల్లా కాసిబన్ కాసియా. అంటే వారిలో విముక్తి పొందిన ఏ ఒక్కరూ కొత్త వస్త్రాలు లేకుండా వెళ్ళకూడదు. ఈ ఆదేశాన్ని పాటించడానికి కొత్త వస్త్రాలను కొనుగోలు చేయడానికి బిస్ర్ బిన్ సుఫ్యాన్ అనే అనుచరుడిని పంపారు. ఆయన కొత్త దుస్తులు తీసుకువచ్చారు మరియు ప్రతి ఖైదీకి కొత్త దుస్తులు ఇవ్వబడ్డాయి. ఉల్లేఖనం ప్రకారం 3 వ్యక్తులు మాత్రమే తమ ఖైదీలను తిరిగి ఇవ్వడానికి నిరాకరించారు. అక్రా బిన్ హాబిస్ నాకు మరియు బను తమీంకు సంబంధించినంత వరకు మేము నిరాకరిస్తున్నాము అని అన్నాడు. ఉయైనా బిన్ హిస్న్ ఫజారీ నేను మరియు నా తెగ బను ఫజారా నిరాకరిస్తున్నాము అని అన్నారు. అబ్బాస్ బిన్ మిర్దాన్ నేను మరియు బను సులైం ఖైదీలను తిరిగి ఇవ్వము అని అన్నారు. అయితే బను సులైం తెగవారు తమ నాయకుడి మాట వినడానికి నిరాకరించి మాకు సంబంధించినది ఏదైతే ఉందో అది మేము ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఇచ్చేస్తాము అని అన్నారు. కొన్ని ఇతర ఉల్లేఖనల ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రకటించారు: బను హవాజిన్ ఖైదీలందరూ విముక్తులు. ఎవరైతే తమ ఖైదీని విడుదల చేయకూడదని అనుకుంటున్నారో వారికి దాని బదులుగా ప్రభుత్వ ధనాగారం నుండి 6 బలమైన ఒంటెలు ప్రతిఫలంగా ఇవ్వబడతాయి. దీనితో తమ ఖైదీలను ఇవ్వడానికి నిరాకరించిన వారంతా కూడా సమ్మతించారు. ఈ విధంగా బను హవాజిన్ 6,000 మంది ఖైదీలు విముక్తి చేయబడ్డారు. కొన్ని ఉల్లేఖనాల ప్రకారం ఉయైనా బిన్ హిస్న్ ఫజారీ తన ఖైదీని తిరిగి ఇవ్వడానికి నిరాకరించాడు. కానీ ఈ అవిధేయత వల్ల అతడు తీవ్రంగా పశ్చాత్తాపపడవలసి రావడమే కాక శుభం కూడా కోల్పోయాడు. ఉయైనా బిన్ హిస్న్ వృత్తాంతం ఇట్లు గలదు: అందరూ తమ ఖైదీలను తిరిగి ఇచ్చేసినప్పటికీ ఉయైనా మాత్రమే ఇవ్వలేదని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు తెలియజేసినప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: అల్లాహ్ అతడిని నష్టంలో ఉంచుగాక. అతడి ఖైదీకి సంబంధించిన సంఘటన ఏమిటనగా అతడు ఒక యువతికి బదులుగా ఒక ముసలి స్త్రీని ఖైదీగా తీసుకున్నాడు. ప్రజలు అడిగినప్పుడు ఈ ముసలి స్త్రీని విడిపించడానికి ఆమె కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు ఆమెకు చాలామంది పిల్లలు ఉంటారు. కాబట్టి నేను అడిగినంత విమోచన ధనం నాకు లభిస్తుంది అని చెప్పాడు. కనుక ఖైదీలందరూ విడుదలైనప్పటికీ ఇతడు విడుదల చేయడానికి నిరాకరించాడు. అప్పుడు ఆ ముసలి స్త్రీ కుమారుడు ఉయైనా వద్దకు వచ్చి తమ తల్లిని 100 ఒంటెలకు బదులుగా విడిచిపెట్టమని కోరాడు. ఉయైనా ఇంకా ధర పెంచవచ్చు అని అనుకుని విడిపించడానికి నిరాకరించాడు. దీంతో ఆ కుమారుడు తిరిగి వెళ్ళిపోయాడు. కొంతసేపటి తర్వాత ఆ కుమారుడు తిరిగి రాడని ఉయైనాకు తెలిసి ఉయైనా స్వయంగా ఆ కుమారుడి దగ్గర వద్దకు వెళ్ళి, నువ్వు ఇస్తున్నవి ఒంటెలు ఇప్పుడు కూడా ఇస్తావా అని అడిగాడు. దానికి ఆ కుర్రాడు, ఇప్పుడు నేను కేవలం 50 ఒంటెలు మాత్రమే ఇస్తాను అని అన్నాడు. ఈ విధంగా చేస్తూ ఆ ధర 10 ఒంటెలకు చేరుకుంది. ఉయైనా ఇంకా ఎంతో కొంత అడిగితే ఆ కుర్రాడు సరే అది కూడా ఇవ్వను అని అన్నాడు. చివరకు ధర తగ్గుతూ వచ్చింది. చివరికి ఈ ముసలి స్త్రీని ఉచితంగానే నా నుండి తీసుకెళ్ళు అని ఉయైనా అనవలసి వచ్చింది. దానికి ఆ కుర్రాడు, దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ప్రతి ఖైదీని విడిపించేటప్పుడు కొత్త వస్త్రాన్ని కూడా ఇచ్చారు. కానీ ఈ ముసలి స్త్రీ ఆ భాగ్యాన్ని కోల్పోయింది. కాబట్టి నువ్వు ఆమెకు వస్త్రాన్ని కూడా ఇవ్వు అని అన్నాడు. నా దగ్గర ఏమీ లేదు. నేనిప్పటికే చాలా పేదవాడిని. ఆశపడ్డాను, దానిలో కూడా దెబ్బతిన్నాను అని ఉయైనా అన్నాడు. కానీ ఆ కుర్రాడు ఏదో ఒకటి తప్పకుండా ఇవ్వాలని పట్టుబట్టాడు. చివరకు ఉయైనా తన దుప్పటి ఇవ్వవలసి వచ్చింది. ఈ విధంగా ఆ కుర్రాడు ఆ ఖైదీ స్త్రీని మరియు వస్త్రాన్ని కూడా తీసుకెళ్లాడు. వెళ్తూ వెళ్తూ ఉయైనాను ఉద్దేశించి, నీ బుర్ర తెలివితేటలు లేకుండా పూర్తిగా ఖాళీగా ఉంది. సమయాన్ని సద్వినియోగం చేసుకునే సామర్థ్యం నీలో ఏమాత్రం లేదు అని కూడా చెప్పాడు. అతడి ఇతర సహచరులు కూడా అతడిని దెప్పి పొడుస్తూ ఉన్నారు. దురాశ వల్ల అతడికి చివరికి ఏమీ దక్కలేదు. బను హవాజిన్ నాయకుడు మాలిక్ బిన్ ఔఫ్ ఇస్లాం స్వీకరించడం గురించి ఇట్లు వ్రాయబడింది: మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బను హవాజిన్ బృందంతో వారి నాయకుడు మాలిక్ బిన్ ఔఫ్ గురించి అడిగారు. అతడు ఎక్కడ ఉన్నాడు అని. దానికి వారు, అతడు తాయిఫ్లోని బను సఖీఫ్తో ఉన్నాడు అని చెప్పారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడికి సమాచారం అందించమని చెప్పారు. అతడు నా విధేయత, ఆజ్ఞా పాలన అంగీకరించి వస్తే ఖైదీలుగా ఉన్న అతని కుటుంబాన్ని కూడా అతనికి తిరిగి ఇచ్చివేయబడుతుంది. కొన్ని ఉల్లేఖనాల ప్రకారం ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతని కుటుంబం గురించి ప్రత్యేకంగా ఆదేశించి వారిని బానిసలుగా ఎవరికీ ఇవ్వకూడదని చెప్పారు. వారి నివాసానికి మక్కాలో ఉమ్మె అబ్దుల్లా బిన్ అబీ ఉమయ్యా వద్ద ఏర్పాటు చేశారు.
వారు వెంటనే అతనికి సమాచారం అందించారు. అతడు వెంటనే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు రావడానికి సిద్ధమయ్యాడు. కానీ బను సకీఫ్ తెగ వారికి తాను ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వెళుతున్నాడని తెలిస్తే వారు అతడిని బంధిస్తారేమో అని భయపడ్డాడు. అందుకే అతడు ఒక గుర్రం ఒంటెను సిద్ధం చేసుకుని రాత్రి చీకటిలో తాయిఫ్ నుండి బయలుదేరి జీరానాలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో హాజరయ్యాడు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడికి అతని కుటుంబాన్ని తిరిగి ఇవ్వడమే కాకుండా 100 ఒంటెలను కూడా బహుమతిగా ఇచ్చారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం గారి ఈ దాతృత్వం ఔదార్యం చూసి అతడు ముస్లిం అయ్యాడు. జీవితాంతం ఒక నిజాయితీగల ముస్లింగా జీవించాడు. ఆ తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని హవాజిన్ తెగ ముస్లింలకు అధికారిగా, వారి సైన్యానికి కమాండర్గా నియమించారు. ఈ మాలిక్ బిన్ ఔఫ్ అనే వ్యక్తి ముస్లింలను నాశనం చేయాలనే ఉద్దేశంతో బను హవాజిన్, సకీఫ్ ఇతర తెగలందరినీ ఒక్కటిగా చేసి తీసుకువచ్చాడు. పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం రక్తం కోసం దాహం గలవాడు. కానీ వారు సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శం, క్షమ ఎంత గొప్పదంటే ఆయన అతడికి సన్మార్గం లభించాలని దాహం కలిగి ఉండిరి. అతడు సన్మార్గాన్ని కోరుతూ వచ్చినప్పుడు ఆయన అన్నీ క్షమించడమే కాకుండా ఆ కాలపు అత్యంత విలువైన సంపద అయిన 100 ఒంటెలను కూడా బహుకరించారు. ఈ యుద్ధ ఖైదీలలో షైమా అనే ఒక మహిళ కూడా ఉండిరి. ఇది ఆమె బిరుదు. ఆమె అసలు పేరు హుజాఫా. షైమా బందీ అయినప్పుడు పట్టుకున్న వారితో, నేను మీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క పెంపుడు సోదరిని అని చెప్పింది. కాని అనుచరులు నమ్మలేదు. అన్సారుకు చెందిన ఒక బృందం ఆమెను పట్టుకుని ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో ప్రవేశపెట్టింది. ఆమె, ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, నేను మీ స్తన్య సోదరిని అని చెప్పింది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏదైనా గుర్తు ఉందా అని అడిగారు. ఆమె పంటి గుర్తును చూపించి, నేను మిమ్మల్ని చిన్నతనములో నా ఒడిలో ఎత్తుకున్నప్పుడు మీరు నన్ను కొరికిన గుర్తు ఇది అని చెప్పింది. ఈ సంఘటన తర్వాత ఆయన సల్లల్లాహు అలైహి వసల్లంకి కూడా గుర్తుకు వచ్చి ఉండవచ్చును. ఆమె ఇంకా ఇలా చెప్పింది, మేము ఆ సమయంలో మేకలను మేపుకునేవాళ్ళం. మీ పెంపుడు తండ్రి నా సొంత తండ్రి, మీ పెంపుడు తల్లి నా సొంత తల్లి. ఓ అల్లాహ్ ప్రవక్త, నేను మీకోసం మేకపాలు పితికేదాన్ని, పిండేదాన్ని, గుర్తు చేసుకోండి. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఆ గుర్తు ద్వారా గుర్తించి లేచి నిలబడి తన దుప్పటిని ఆమె కోసం పరిచి దానిపై కూర్చోండి అని అన్నారు. ఆమెకు స్వాగతం పలికారు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కళ్ళ నుండి కన్నీళ్లు వచ్చాయి. ఆయన తన పెంపుడు తల్లిదండ్రుల గురించి అడిగారు. దానికి ఆమె వారు మరణించారు అని చెప్పింది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, మీకు మంచిదనిపిస్తే మీరు మా వద్దే ఉండవచ్చు. మీకు గౌరవం, మర్యాద, ప్రేమ లభిస్తుంది. ఒకవేళ మీరు మీ తెగ వద్దకు తిరిగి వెళ్ళాలనుకుంటే నేను మీతో బంధుత్వం పాటిస్తాను. మీరు అక్కడికే వెళ్ళవచ్చు. ఆమె నా తెగ వద్దకు తిరిగి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పింది. ఏది ఏమైనప్పటికీ ఆమె ఇస్లాం స్వీకరించింది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెకు 3 బానిసలను, 1 దాసీని ఇచ్చారు. ఆమెకు 1 లేదా 2 ఒంటెలు ఇవ్వాలని ఆదేశించారు. ఆ సమయంలో ఆయన హునైన్లో ఉన్నారు. కాబట్టి ఆమెతో, మీరు జీరానాకు వెళ్ళి మీ తెగ వద్ద ఉండండి, నేను తాయిఫ్కు వెళుతున్నాను అని అన్నారు. అందువలన ఆమె జీరానాకు వచ్చింది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం జీరానాలో ఆమెను కలుసుకున్నారు. ఆమెకు మేకలను, గొర్రెలను కూడా బహుకరించారు. ఒక ఉల్లేఖనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆమెతో, మీరు ఏమి అడిగినా మీకు ఇవ్వబడుతుంది, మీరు చేసిన సిఫారసు అంగీకరించబడుతుంది అని అన్నారు. అందువల్ల ఆమె తన తెగకు చెందిన బను సాద్కు చెందిన బజ్జాద్ అనే వ్యక్తి కోసం సిఫారసు చేసింది. ఈ వ్యక్తి ఒక ముస్లిమును చంపి అతడిని దహనం చేసి పారిపోయాడు. కాని అనుచరులు అతడిని పట్టుకున్నారు. షైమా అతడి క్షమాపణ కోసం సిఫారసు చేసినప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడిని క్షమించారు. వివరాలు లేనప్పటికీ ఖచ్చితంగా దాని నష్టపరిహారం మొదలైనవి కూడా చెల్లించి ఉంటారు. ఆ తర్వాత అబూ దావూద్ యొక్క ఉల్లేఖనం ప్రకారం జీరానా వద్ద పవిత్ర ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పెంపుడు తల్లి కూడా ఆయనను కలుసుకున్నట్లు పేర్కొనబడింది. అయితే ఈ ఉల్లేఖన కథకుల విషయం అనగా సనద్ బలహీనమైనదని చెబుతారు. పెంపుడు తల్లి కలవలేదంటారు. బహుశా పెంపుడు తల్లి కలయిక మరొక సందర్భానికి సంబంధించినదే ఉండవచ్చు, లేదా ఉల్లేఖన కర్తకు పొరపాటు జరిగి ఉండవచ్చు. ఎందుకంటే సాధారణ ఉల్లేఖనాల ప్రకారం హునైన్ యుద్ధానికి ముందే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పెంపుడు తల్లి మరణించి ఉండిరి. దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మక్కా నుండి మదీనాకు వలస వెళ్ళినప్పుడు మక్కా వాసులు ఒక ప్రకటన చేశారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను సజీవంగా
లేదా మృతదేహంగా పట్టుకొచ్చిన వారికి 100 ఒంటెలు బహుమతిగా ఇవ్వబడును. ఈ సంఘటన చాలా ప్రసిద్ధి చెందింది, చాలాసార్లు వివరించబడింది. ఇది విన్న సురాకా బిన్ మాలిక్ అనే వ్యక్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను వెంబడించాడు, ఆయనను చేరుకున్నాడు. కానీ ఆ సమయములో అల్లా అద్భుతంగా ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను రక్షించి సురాకాను నిస్సహాయుడిని చేశాడు. ఆ సమయంలో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అతడితో ఇలా అన్నారు: ఓ సురాకా, కిస్రా కడియాలు నీ చేతిలో ఉన్నప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది? అప్పుడు అతడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నుండి అభయపత్రం కూడా రాసి ఇవ్వమని అభ్యర్థించాడు. అదే సురాకా అదే అభయపత్రంతో సహా జీరానా వద్దకు వచ్చి ఇస్లాం స్వీకరించాడు. ఈ సందర్భంలో హజరత్ ఉమర్ రజల్లాహు అన్హు మొక్కుబడి గురించి కూడా ప్రస్తావన ఉంది. హజరత్ ఉమర్ రజల్లాహు అన్హు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సేవలో ఇలా విన్నవించుకున్నారు: ఓ అల్లాహ్ ప్రవక్త, అజ్ఞాన కాలంలో నేను మస్జిద్ హరాంలో ఒకరోజు ఈతకాఫ్ ధ్యానం చేస్తానని మొక్కుకున్నాను. దీనిపై మీ ఆదేశం ఏమిటి? మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మీరు వెళ్ళి మీ మొక్కుబడిని నెరవేర్చండి అని అన్నారు. దీంతో హజరత్ ఉమర్ వెళ్ళి తన మొక్కుబడిని పూర్తి చేశారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇంకా జీరానాలోనే ఉండగా ఒక రాత్రి ఉమ్రా చేయాలనే ఉద్దేశంతో అక్కడి నుండి మక్కాకు వెళ్లారు. ఉల్లేఖనల ప్రకారం రాత్రికి వెళ్ళి అదే రాత్రి తిరిగి వచ్చారు. ప్రజలు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడికి వెళ్ళినట్లుగా చాలా తక్కువ సమయం కోసం మాత్రమే వెళ్ళినట్లు భావించారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు తిరిగి వెళ్లడం గురించి ఇలా వ్రాయబడింది: జుల్ఖాదా నెలలో ఇంకా 12 రోజులు మిగిలి ఉండగా గురువారం రోజున ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం మదీనాకు తిరిగి పయనం మొదలుపెట్టారు. అంతకుముందు ఆయన హజరత్ అత్తాబ్ బిన్ ఉసైద్ను మక్కా గవర్నర్గా నియమించారు. ప్రజలకు పవిత్ర ఖురాన్ ధర్మం నేర్పడానికి ఆయన వెంట హజరత్ ముఆజ్ బిన్ జబల్ మరియు హజరత్ అబూ మూసా అష్అరీలను మక్కాలో వదిలిపెట్టారు. దారిలో కలిసే ప్రజలకు బహుకరించడానికి ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం కొన్ని జంతువులను తమ వెంట ఉంచుకున్నారు. ఆయన జీరానా లోయ నుండి బయలుదేరి సరఫ్ మీదుగా వెళ్ళి ఆపై ముర్రు జుహ్రాన్ చేరుకొని ఇలా 9 రోజుల ప్రయాణం తర్వాత మదీనా చేరుకున్నారు. అప్పుడు జుల్ఖాదా నెలలో ఇంకా 3 రాత్రులు మిగిలి ఉండెను. మక్కా విజయం, హునైన్ యుద్ధం మరియు తాయిఫ్ ముట్టడితో సహా ఈ అన్ని సైనిక కార్యకలాపాలకు 2 నెలల 16 రోజుల సమయం పట్టింది. ప్రాచ్యవాదులు అనగా ఓరియంటలిస్టులు మక్కా విజయం, హునైన్ యుద్ధం, తాయిఫ్ ముట్టడి గురించి అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ప్రాచ్యవాదులకు ఎటువంటి నిజమైన అభ్యంతరాలు దొరకనప్పటికీ వారి అభ్యంతరాలలో 1 లేదా 2 ఇక్కడ వివరించబడ్డాయి. వాటిని నేను ప్రస్తావిస్తున్నాను. ఆధునిక ప్రాచ్యవాది అయిన విలియం మోంట్గోమెరీ వాట్ ఇలా అన్నాడు: దీని అనువాదం ఇట్లు గలదు: కొంతమంది ప్రముఖ అనుచరులకు ఇవ్వబడిన కొద్దిపాటి స్త్రీలను మినహాయించి మిగిలిన యుద్ధ ఖైదీలు మరియు లభించిన ధనం మస్ఊద్ బిన్ అమ్ర్ గఫారీ పర్యవేక్షణలో జీరానాలో ఉంచబడెను. ఇదే విధంగా సర్ విలియం మియూర్ ఇలా వ్రాశాడు: ఖైదీలలో ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు తీసుకురాబడిన 3 అందమైన స్త్రీలలో ఆయన ఒకరిని హజరత్ అలీకి, మరొకరిని ఉస్మాన్కు, మరొకరిని హజరత్ ఉమర్కు ఇచ్చారు. హజరత్ ఉమర్ తన వాటాలోని స్త్రీని తన కుమారుడు హజరత్ అబ్దుల్లాకు ఇచ్చారు. మిగిలిన 2కి ఏమైందో తెలియదు. ఇక్కడ ఉద్దేశపూర్వకంగా తప్పు చూపించే ప్రయత్నం జరిగింది. 3 అందమైన స్త్రీల గురించి ప్రస్తావన అనేది అభ్యంతరాలు లేవనెత్తే ప్రయత్నం. ఏదేమైనా అతడు మియూర్ దీని గురించి వ్రాస్తూ ఇది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చరిత్ర గురించి అంతరంగిక జ్ఞానాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే ఆయన తన భార్య తండ్రికి అనగా హజరత్ ఉమర్కు మరియు తన కుమార్తెల భర్తలకు హజరత్ అలీ, హజరత్ ఉస్మాన్ ఖైదీలైన అమ్మాయిలను ఇస్తున్నారు అని చెప్పాడు. అంటే బంధుప్రీతిని చూపారని అభ్యంతరం వ్యక్తం చేయడానికి అతడు ప్రయత్నించాడు. అయితే ఈ అభ్యంతరంలో కూడా వాస్తవం లేదు. ఎందుకంటే హునైన్ యుద్ధం సందర్భంగా బానిస స్త్రీల పంపిణీ ఈ విధంగా జరిగినట్లు సీరత్ హల్బియా లేదా తబకాత్ ఇబ్నె సాద్ వంటి గ్రంథాలలో ప్రస్తావన లేదు. ధన సంపద, ఆస్తుల పంపిణీ గురించి మాత్రం ప్రస్తావన ఉంది. తబకాత్ ఇబ్న్ సాదులు ఇలా వ్రాయబడింది: ఆ రోజు ముస్లింలకు 6000 మంది ఖైదీలు లభించారు. బహుదైవారాధకులు ఇస్లాం స్వీకరించి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు వచ్చి, ఓ అల్లాహ్ ప్రవక్త, ప్రజలలో మీరు ఉత్తములు, మీరు మా ఆస్తులు, స్త్రీలు మరియు పిల్లలను బంధించారు అని అన్నారు. దానికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ముస్లింలతో ఇలా అన్నారు: మీరు ఎవరి వద్ద ఈ ఖైదీలలో ఎవరైనా ఉండి వారిని తిరిగి ఇవ్వడానికి మనస్ఫూర్తిగా అంగీకరిస్తే ఆ మార్గం ఉత్తమమైనది. ఎవరైతే అంగీకరించరో
వారికి దానిని మాకు అనగా బైతుల్ మాల్కు ఇచ్చేయండి, అది మాపై అప్పుగా ఉంటుంది. మాకు ఏదైనా లభించినప్పుడు మేము ఆ అప్పును చెల్లిస్తాము. వారు, ఓ అల్లాహ్ ప్రవక్త, మేము సంతోషంగా ఉన్నాం, అంగీకరిస్తున్నామని అన్నారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీలో ఎవరైనా అంగీకరించని వారు ఉన్నారేమో నాకు తెలియదు, అందువల్ల మీరు మీ ప్రతినిధులను పంపండి, వారు మా ముందు ఈ విషయాన్ని ప్రవేశపెడతారు అని అన్నారు. ఇది ఇంతకు ముందు కూడా వివరించబడింది. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు ప్రతినిధులు వచ్చి ప్రజలు అంగీకరించారని, సంతోషంగా ఉన్నారని విన్నవించారు. హునైన్ యుద్ధ ఖైదీల నిర్వహణ మరియు వారి విడుదల కోసం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుసరించిన దయగల వ్యూహం గురించి ప్రామాణిక చరిత్ర ఆధారాలతో కూడిన వివరాలు ఇప్పటికే వివరించబడ్డాయి. ఈ చారిత్రక వాస్తవం గురించి సర్ విలియం మ్యూర్కు కూడా బాగా తెలుసు. అందుకే తన అభ్యంతర పూరిత శైలిలో రాసినప్పటికీ ఆ సత్యాన్ని వెల్లడించకుండా ఉండలేకపోయాడు. అతడు తర్వాత ఇలా వ్రాశాడు: హునైన్ ఖైదీలందరూ విడుదల చేయబడ్డారు. అతడి ఈ ప్రకటన స్వయంగా అతడి అభ్యంతరాన్ని ఖండిస్తుంది. ఈ యుద్ధ సంఘటనలను సమీక్షిస్తే ప్రారంభంలో ఖైదీలను నిర్వహణ కోసం అనుచరులకు అప్పగించినప్పటికీ అంతిమంగా ఆ ఏర్పాట్లన్నీ పూర్తి చేసి వారందరినీ మస్ఊద్ బిన్ అమ్ర్ గఫారీ పర్యవేక్షణలో జీరానాకు పంపినట్లు స్పష్టమవుతుంది. ఆ తరువాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాయిఫ్ నుండి తిరిగి వచ్చి బను హవాజిన్ తెగవారితో సంప్రదింపులు జరిపినప్పుడు ఆయన తన ప్రత్యేక దయగల వ్యూహంతో ప్రతి వ్యక్తికి అప్పగించిన ఖైదీలను విడుదల చేయించారు. గతంలో వివరించిన వివరాలలో ఇదంతా స్పష్టంగా చెప్పబడింది. ప్రముఖ ప్రాచ్యవాది మౌంట్ గో మేరీ వాట్కు ఈ వాస్తవం గురించి పూర్తిగా తెలుసు, ఎందుకంటే అతడు అదే చోట ఇలా వ్రాశాడు: చాలా కాలం తర్వాత ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గురించి విన్నవారు కథలకు అదనపు మెరుగులు జోడించారని తెలుస్తోంది, లేదా ఈ కథలు స్వయంగా సృష్టించబడినవి అయి ఉండవచ్చు. మాగోలిస్ అనే మరో ప్రాచ్యవాది తాయిఫ్ నాయకుడు మాలిక్ బిన్ ఔఫ్ నస్రీ గురించి మరో అభ్యంతరం వ్యక్తం చేశాడు. అతడిని అనగా మాలిక్ బిన్ ఔఫ్ను బలవంతంగా ఇస్లాంలోకి మార్చారు. మాగోలిస్ ఈ అభ్యంతరం పూర్తిగా నిరాధారమైనది మరియు ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవిత చరిత్ర పట్ల ప్రాచ్యవాదుల సాధారణ వైఖరికి ఇది ఒక ఉదాహరణ. దయాసాగరుడైన వారి కరుణామయ సంఘటనకు కూడా వాస్తవంతో ఏమాత్రం సంబంధం లేని విధంగా బలవంత రంగు పోయడానికి ప్రయత్నించారు. ఈ సంఘటన వివరాలు సీరత్ ఇబ్న్ హిషాములో నమోదు చేయబడ్డాయి. దయగల మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బను హవాజిన్ బృందం దయ కోసం చేసిన విన్నపాన్ని అంగీకరించి వారి ఖైదీలను ఆస్తులను తిరిగి ఇచ్చినప్పుడు గతంలో చెప్పినట్లుగా ఆయనకు తాయిఫ్లో ఉన్న నాయకుడు మాలిక్ బిన్ ఔఫ్ గుర్తుకు వచ్చాడు. అప్పుడు ఆయన అడిగారు, మాలిక్ బిన్ ఔఫ్ గురించి చెప్పండి, అతడి పరిస్థితి ఏమిటి? దానికి వారు, అతడు సకీఫ్ తెగతో కలిసి తాయిఫ్లో ఉన్నాడు అని విన్నవించారు. అప్పుడు మాలిక్ బిన్ ఔఫ్ విషయంలో ఆయన దయ మరొక్కసారి వ్యక్తమైంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు: వెళ్ళి అతడికి తెలియజేయండి, అతడు ఇస్లాం స్వీకరిస్తే అతడి కుటుంబం మరియు ఆస్తి అతడికి తిరిగి ఇవ్వబడును. ఇంతటితో ఆగకుండా అతడికి 100 ఒంటెలు కూడా ఇవ్వబడతాయి అని కూడా అన్నారు. ఇక్కడ గమనించదగిన విషయం ఏమిటంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం విజేత. మాలిక్ బిన్ ఔఫ్ నుండి ఆయనకు ఎటువంటి కోరిక లేదా ప్రయోజనం ఆశించదగినది లేకుండెను. ఏ చట్టం ప్రకారం చూసినా మాలిక్ బిన్ ఔఫ్కు సంబంధించిన విషయంలో ఆయన ఒక అణువు కూడా బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ తన సహజ దయగల భావనతో ఆయన అతడికి ఇస్లాం స్వీకరించమని సందేశం పంపారు. అతడి కుటుంబం, ఆస్తి, ఒంటెలు ఇస్తానని వాగ్దానం చేశారు. ఇక్కడ గమనిస్తే ఇస్లాం మాలిక్ హృదయంలో అప్పటికే స్థిరపడి ఉన్నట్లు తెలుస్తుంది. అందుకే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ సందేశం అతడికి అందినప్పుడు ఆయనను కలవడానికి వెంటనే బయలుదేరాడు. తాయిఫ్ నుండి బయలుదేరి జీరానా లేదా మక్కాలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను కలుసుకున్నాడు. ఆ తర్వాత మాలిక్ ముస్లిం అయ్యాడు. ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం అతడికి, అతని కుటుంబాన్ని, అతని ఆస్తులతో పాటు అదనంగా 100 ఒంటెలను బహుకరించారు. దీంతో అతడు ఇస్లాం స్వీకరించాడు. ఇస్లాం స్వీకరించే సమయంలో అతడు కొన్ని కవితలు కూడా చెప్పాడు. వాటిలో ఒక కవిత పంక్తి ఇట్లు గలదు: మా ఇన్ రఅయ్తు వలా సమీతు బిమిస్లిహి ఫిన్నాసి కుల్లుహుం బిమిస్లి ముహమ్మది. అనగా ప్రజలందరిలోనూ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం లాంటి వ్యక్తిని నేను ఎప్పుడూ చూడలేదు మరియు ఇంతటి ఉన్నతమైన వ్యక్తి గురించి నేను ఎప్పుడూ వినలేదు. హునైన్ యుద్ధం తర్వాత జరిగిన సంఘటనలు ఇవి. దీని తర్వాత మిగిలిన సైనిక దండయాత్రలు
అనగా సరాయాల గురించి వివరించబడును ఇన్షాల్లా. ఈ సమయంలో నేను 2 దివంగతుల గురించి ప్రస్తావించదలుచుకుంటున్నాను. ఆ తర్వాత వారి పరోక్ష అంత్యక్రియ ప్రార్థన కూడా చేయిస్తాను. మొదటివారు గౌరవనీయులైన డాక్టర్ లయీక్ అహ్మద్ ఫరూక్ గారు. వీరు కెనడాలో పరమపదించారు. అనేక సంవత్సరాలు జీవిత సమర్పిత డాక్టర్గా ఆఫ్రికాలో సేవ చేశారు. గత కొద్ది రోజుల క్రితం వీరు 83 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. మృతుడు మూసీ కూడా. ఆయన కుటుంబంలో భార్య, 1 కుమారుడు మరియు 2 కుమార్తెలు ఉన్నారు. మజ్లిస్ నుస్రత్ జహాం పథకం కింద వీరు 1974లో ఘానాకు పంపబడ్డారు. 1978 వరకు అక్కడి సెంట్రల్ హాస్పిటల్లో సేవ చేశారు. 3 సంవత్సరాల అంకిత సేవ పూర్తయిన తర్వాత ఆరోగ్యం క్షీణించడం వల్ల సెలవు కోరినప్పుడు హజరత్ ఖలీఫతుల్ మసీహ్ సాలిస్ గారు వీరిని మరో సంవత్సరం పాటు సేవ చేయమని కోరారు. వీరి వద్దకు చాలా క్లిష్టమైన కేసులు వచ్చేవి. కొన్ని కేసులను ప్రభుత్వ ఆసుపత్రికి పంపేవారు. కానీ రోగులు నేను చికిత్స చేయించుకోవాలంటే అహ్మదీయా హాస్పిటల్లోనే అహ్మదీ డాక్టర్ వద్దే చేయించుకుంటాను అని చెప్పేవారు. ఆయన చేసిన అనేక శస్త్రచికిత్సలు ఏమాత్రం ఆశ లేనివి కూడా అల్లాహ్ దయతో విజయవంతం అయ్యాయి. స్ట్రాంగులేటెడ్ హెర్నియా వంటి ఒక అత్యంత క్లిష్టమైన కేసును కూడా ఆయన విజయవంతంగా నిర్వహించారు. ఆ సమయంలో ఆయన అల్లాహ్ను ప్రార్థించారు. ఫలితంగా అల్లాహ్ విజయాన్ని ప్రసాదించాడు. 1984లో వీరు తిరిగి ఆఫ్రికాలోని గాంబియాకు పంపబడ్డారు. 1993 వరకు పూర్తి త్యాగస్ఫూర్తితో సేవ చేశారు. నిరాడంబరత మరియు ఆశీర్వాదాలు. ఆయన కుమారుడు చెప్పినట్లుగా ఆయన చాలా నిశ్శబ్ద స్వభావం, ప్రార్థనాపరుడు, వినయం, అనుకవ, సహనం మరియు స్థిరత్వానికి ఉదాహరణ. జీవితమంతా మానవ సేవలో గడిపారు. గంబియాలోని చిన్న వెనుకబడిన గ్రామం అంజువారాలో సేవ చేస్తున్నప్పుడు పరిస్థితులు చాలా కష్టంగా ఉండేవి. తినడానికి సరిగా ఏమీ ఉండేది కాదు. వేడి, విద్యుత్, నీరు వంటి కనీస సదుపాయాలు కూడా ఉండేవి కావు. అయినప్పటికీ అక్కడ సేవ చేశారు. ఆయన కుమారుడు, నాకు కూడా అనారోగ్యంగా ఉండేది. నా కాళ్లకు పొక్కులు వచ్చేవని. అప్పుడు ఆయన నన్ను ఎత్తుకుని పాఠశాలకు తీసుకువెళ్ళి అక్కడ దింపేవారు. ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదు అని తెలిపారు. హజరత్ ఖలీఫతుల్ మసీహ్ రాబే రహ్మవుల్లా గారి 1988లో గాంబియాలోను వారు పర్యటించినప్పుడు వీరి ఇంటికి ప్రత్యేకంగా వెళ్లడం తమకు గొప్ప గౌరవమని కుమారుడు పేర్కొన్నారు. ఆ ఇంట్లో కూర్చోడానికి కుర్చీలు కూడా లేవు. అయినప్పటికీ ఖలీఫా గారు, నేను మీతో భోజనం చేస్తాను అని చెప్పి మిగతా సిబ్బందిని బయటకు వెళ్ళమని చెప్పారు. అది తమకు గొప్ప గౌరవంగా భావించారు. లాహోర్లో ఉద్యోగం చేస్తున్నప్పుడు జరిగిన ఒక సంఘటనను ఆయన చెప్పేవారు. ఒకసారి తన రక్తపోటు, బ్లడ్ ప్రెషర్ బాగా తగ్గిపోయి టేబుల్పై పడుకున్నారు. తనకు మరణం ఆసన్నమవుతోందని అనిపించింది. డాక్టర్లకు తమ ఆరోగ్యం గురించి కొన్ని అనుమానాలు ఉంటాయి. అదే సమయంలో ఆయనకు ఒక దైవిక స్వరం వినిపించింది. ఇంకా సమయం రాలేదు, కెనడా వెళ్ళి వచ్చిన తర్వాత జరుగుతుంది. ఆయన ఇట్లు చెప్పేవారు. అల్లాహ్ తన శక్తివంతమైన పద్ధతిలో చాలా సంవత్సరాల తర్వాత ఆ మాటను కెనడాలో నెరవేర్చాడు. వారొకసారి 1978లో ఘానా నుండి తిరిగి వచ్చినప్పుడు జమాత్ బృందంతో పాటు ఖలీఫతుల్ మసీహ్ సాలిస్ రెహమౌల్లా గారిని కలవడానికి వెళ్లారు. హజరత్ ఖలీఫతుల్ మసీహ్ సాలిస్ గారు వారితో, మీరు తిరిగి వచ్చారు. మీరు ఎక్కడి నుండి వచ్చారు, అక్కడికే నేను మిమ్మల్ని తిరిగి పంపిస్తాను అని అన్నారు. డాక్టర్ గారు, నాకు అర్థం కాలేదు, ఎందుకంటే నేను మళ్ళీ జీవితాన్ని అంకితం చేయడం లేదు కదా అని అనుకున్నాను. కానీ 1983లో వారికి సెక్రటరీ నుస్రత్ జహాం రబువా నుండి ఒక లేఖ అందింది. మీ నియామకం పరిశీలనలో ఉంది కాబట్టి రండి. ఆ తర్వాత 1984లో హజరత్ ఖలీఫతుల్ మసీహ్ రాబే గారు వారిని తిరిగి ఆఫ్రికాలోని గంబియాకు పంపారు. వారు దీనిని ఒక అద్భుతంగా భావించారు. ఒక ఖలీఫా ఒక మాట పలికారు, మరొకరు దాన్ని పూర్తి చేశారు. మృతుడు ఘానా మాజీ అమీరైన వహాబ్ ఆదం గారు ఇలా చెప్పేవారు. డాక్టర్ గారు ఎప్పుడు ఏ రోగి పరిస్థితిని క్లిష్టంగా చూసినా వెంటనే నఫిల్ నమాజులు చేయసాగేవారు. వక్త మాట్లాడుతూ, నేను కూడా వారు ఘానాలో ఉన్నప్పుడు కొంతకాలం గడిపాను. వారితో సమయం గడిపాను. నేను వారిని చూశాను. వారు అత్యంత గౌరవనీయమైన, వినయపూర్వకమైన మరియు సేవా దృక్పథం కలిగిన వ్యక్తి. జీవిత సమర్పితులను చాలా గౌరవించేవారు. వారిలో వారి సతీమణి ఆతిథ్యం ఎక్కువగా ఉండెను.
చాలా తక్కువ మందిలో ఉండే ఇలాంటి విశేష లక్షణాలు వారిలో ఉండెను. ప్రస్తుతం జామియా కెనడాకు ప్రిన్సిపాల్గా ఉన్న దావుద్ హనీఫ్ గారు గతంలో గంబియాలో జమాత్ అమీర్గా ఉండేవారు. ఆయన ఇలా అన్నారు. వారు అనగా డాక్టర్ లయీక్ అహ్మద్ ఫారూక్ గారు ఎప్పుడూ మానవ సేవ కోసం సిద్ధంగా ఉండేవారు. పగలు లేదా రాత్రి చూడకుండా ఎవరైనా కష్టాల్లో ఉంటే వెంటనే వారికి సేవ చేయాలని మాత్రమే చూసేవారు. వారు నియమించబడిన ఆసుపత్రి ప్రాంతం చాలా చిన్నది. అక్కడికి చేరుకోవడానికి 2 ఫెర్రీలు మారవలసి వచ్చేది. వారి నివాసం కూడా పాత, ఉపయోగంలో లేని స్టోర్ రూమ్లో ఉండేది. దానిని శుభ్రం చేసి ఇల్లుగా మార్చుకున్నారు. కానీ వారు చాలా సంతోషంగా ఉన్నారు. అక్కడ కరెంటు లేదు, నీళ్లు లేవు, టెలిఫోన్ లేదు. నీటిని బావి నుంచో లేదా నది నుంచో స్వయంగా తెచ్చుకోవలసి వచ్చేది. వారు కొవ్వొత్తులు లేదా లాంతర్లు ఉపయోగించేవారు. సాధారణంగా తమ సాధనాలను, ఇన్స్ట్రుమెంట్స్ను గ్యాస్ స్టవ్ మీద స్టెరిలైజ్ శుద్ధి చేసుకునేవారు. ఇటువంటి పరిస్థితుల్లో వారు సేవ చేశారు. ఈ రోజుల్లో డాక్టర్లు ఈ పరిస్థితులను అస్సలు అంగీకరించడానికి కూడా సిద్ధంగా ఉండరు. ఇది ఎలా సాధ్యమైందో వారికి తెలియదు కూడా. ఒకసారి వారు అక్కడే ఉన్నప్పుడు దొంగలు ఒక ఇంట్లో దోపిడీకి వచ్చారు. ప్రజలు అలజడి చేయడంతో దొంగలను చుట్టుముట్టారు. దీంతో దొంగలు తమ కత్తిలాంటి ఆయుధంను తీసి ఒక వ్యక్తి తలపై తీవ్రంగా కొట్టారు. అతడికి పెద్ద గాయమైంది. వెంటనే రాత్రిపూట డాక్టర్ గారిని పిలిచారు. ఆయన ఆలస్యం చేయకుండా వెంటనే సర్జరీ ప్రారంభించారు. ఆపరేషన్ను టార్చ్ లైట్ కొవ్వొత్తి వెలుగులో చేశారు. ఈ రోజుల్లో ఇలాంటి దాన్ని ఊహించడం కూడా సాధ్యం కాదు. అల్లాహ్ దయతో ఆ సర్జరీ విజయవంతమైంది మరియు ఆ రోగి బతికాడు. మానవ సేవే లక్ష్యం. ఒకసారి ఒక పేదవాడు డాక్టర్ గారి వద్దకు వచ్చి, నా గ్రామం చాలా దూరంలో ఉంది, రవాణా సౌకర్యం కూడా అందుబాటులో లేదు, నేను రోగిని ఇక్కడికి తీసుకురాలేకపోతున్నాను, దయచేసి మీరు వచ్చి రోగిని చూడండి అని వేడుకున్నాడు. ఆయన వెంటనే ఆ వ్యక్తితో బయలుదేరి రోగిని చూసి చికిత్స చేశారు. ఆ రోగి కోలుకుని బాగుపడ్డాడు. ఆ ప్రాంతంలోని పార్లమెంట్ సభ్యుడికి ఈ విషయం తెలిసింది. ఆయన ఈ సహాయానికి ధన్యవాదాలు చెప్పడానికి డాక్టర్ గారి క్లినిక్కు వచ్చారు. ఆ తర్వాత ఆయన ఎప్పుడూ వచ్చినా తప్పకుండా డాక్టర్ గారిని కలవడానికి వచ్చేవారు. నిజమైన అర్థంలో మానవ సేవ చేస్తున్నది మీరే అని ఆయన వ్యక్తపరిచారు. అల్లాహతాలా వారికి క్షమాపణ, దయతో వ్యవహరించుగాక, వారి హోదాలను ఉన్నతం చేయుగాక, వారి భార్య బిడ్డలను తన రక్షణలో ఉంచుకొనుగాక, వారికి సహనం, ధైర్యాన్ని ప్రసాదించుగాక. 2వ అంత్యక్రియ ప్రార్థన హమీద్ అహ్మద్ గోరీ, హైదరాబాద్, ఇండియా గారిది. వీరు కూడా గత కొద్ది రోజుల్లో 74 సంవత్సరాల వయస్సులో మరణించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. మృతుడు మూసీగా ఉన్నారు. ఆయన కుటుంబంలో భార్య, ఒక కుమార్తె మరియు 4 కుమారులు ఉన్నారు. మనవళ్ళు, మనవరాళ్ళు కూడా ఉన్నారు. పిల్లలందరూ ఏదో ఒక రూపంలో జమా సేవ చేస్తున్నారు. వీరు కాదియాన్లోని నాజిరే ఆలా అయిన ఇనామ్ గోరీ గారి తమ్ముడు. సమద్ గోరీ గారు ముబల్లిగ్ మరియు అల్బేనియా జమాత్ అమీర్గా, సదర్గా ఉన్నటువంటి వారికి వీరు తండ్రి అవుతారు. వీరు ఉపవాసాలు, ప్రార్థనలకు కట్టుబడి ఉండేవారు. తహజ్జుద్ చేసేవారు. వారికి పవిత్ర ఖురాన్ అంటే చాలా ప్రేమ ఉండేది. దానిని తరచుగా చదువుతూ ఉండేవారు. కంఠస్థం చేయడానికి కూడా ప్రయత్నించేవారు. ఆరోగ్యం సహకరించినంత కాలం వారు నవాఫిల్ పూర్తి చేసిన తర్వాత ఫజర్ ప్రార్థనకు ముందు అహ్మదియా ఇళ్ల వద్దకు వెళ్లి తలుపు తట్టి ప్రజలను ఫజర్ నమాజ్ కోసం మసీదుకు పిలిచేవారు. వీరికి హజ్ మరియు ఉమ్రా చేసే అదృష్టం కూడా లభించింది. ఖిలాఫత్ ఆదేశాలను అనుసరించేవారు. చిన్నదైనా పెద్దదైనా ప్రతి ఆదేశంపై తాను ముందుగా ఆచరించాలని ప్రయత్నించేవారు. ఎందుకంటే వారు జమాతులో ప్రసంగాలు కూడా ఇచ్చేవారు. కాబట్టి తాను ఆచరించి ఆ తరువాత జమాత్కు తెలియజేయాలని అనుకునేవారు. ఈ విషయంలో అల్లాహ్ దయతో వారు విజయవంతం కూడా అయ్యారు. వారు హోమియోపతి చికిత్స కూడా చేసేవారు. ఇంట్లో మందులను నిల్వ ఉంచుకుని రోగులకు ఉచితంగా ఇచ్చేవారు. ఆర్థిక త్యాగాలలో ఎల్లప్పుడూ ముందుండేవారు. వారి సన్నిహిత బంధువు ఒకరు చెప్పిన వివరాల ప్రకారం నా హిస్సా ఆమద్ చెల్లింపు ఆలస్యం అయింది. అప్పుడు మరణించిన వారు స్వయంగా సెక్రటరీ మాల్ వద్దకు వెళ్ళి నా తరపున చందాను చెల్లించారు. ఆ తర్వాత నన్ను హెచ్చరిస్తూ, ఇకపై నీ బకాయి ఉండకూడదు, ముందుగా చందా చెల్లించు అని అన్నారు. వారు బంధుత్వాన్ని చాలా పాటించేవారు మరియు తరచుగా తమ బంధువులందరినీ ఇంటికి పిలిచి వారి సుఖ దుఃఖాలలో పాలు పంచుకునేవారు. కేంద్ర ప్రతినిధులను, ముబల్లిగీన్లను చాలా గౌరవించేవారు. హైదరాబాద్ నాయబ్ అమీర్గా, సెక్రటరీ తాలీముల్ ఖురాన్గా, తమ ప్రాంతానికి సదర్ జమాత్గా, నాజిమ్ అన్సారుల్లాగా మరియు దక్షిణ భారతదేశం మజ్లిస్ అన్సారుల్లాకు నాయబ్ సదర్గా కూడా సేవ చేసే భాగ్యం వారికి దక్కింది.
ఏదేమైనా వారి చాలా జమాత్ సేవలు ఉన్నాయి. ఒకసారి జల్సా సాలానా యూకేలో ఇక్కడ పాల్గొన్నారు. అల్లాహతాలా వారికి క్షమాపణ దయతో వారితో వ్యవహరించుగాక. వారి కుమారుడు ముబల్లిగ్ అల్బేనియాలో ఉన్నందున అంత్యక్రియలకు హాజరు కాలేకపోయారు. అల్లాహ్ వారికి కూడా సహనం ధైర్యాన్ని ప్రసాదించుగాక. ఏది ఏమైనప్పటికీ వారి అంత్యక్రియల ప్రార్థన తర్వాత చేయింతును. అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తঈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను'మిను బిహి వ నతవక్కలు అలైహి వ నఅఊజు బిల్లాహి మిన్ షురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అఅమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.